హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అందగాడు అనే నవల చెప్పుకుందామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. శ్రీలక్ష్మి విసురుగా చేతిలోని తాంబూలం అక్కడున్న బల్ల మీదకు విసిరింది. ఆ శబ్దం విని భోజనం చేస్తున్న రామచంద్ర తల ఎత్తాడు. భార్య వంక చూసి కన్నుగీటి చిన్నగా నవ్వాడు. శ్రీలక్ష్మి మూతి తిప్పుకుంది. ఆమె మెడలో వేసుకున్న గొలుసు తీసి బల్ల మీద పెట్టింది. ఎలా ఉన్నాడు పెళ్ళికొడుకు? మజ్జిగ పోసుకుంటూ అడిగాడు. అందగాడు, టైపీమని జవాబు ఇచ్చింది శ్రీలక్ష్మి. అందరూ మూర్చపోయారా ఆ అందం చూసి? నవ్వాడు. మీకంత ఎగతాళిగానే ఉంటుంది, వెళ్ళి చూడరాదు అన్నది కోపంగా. రామచంద్ర మాట్లాడక భోజనము ముగించి బయటకు వచ్చాడు. అతను భార్యను పలకరిస్తే నైలక్స్ చీర ప్రసక్తి వస్తుందని తప్పుకున్నాడు. ఇంకా బ్యాండ్ మేళాలు సన్నాయి వినిపిస్తున్నాయి. ఊరిలో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరి జనం ఆ రోజు ఆ ఊళ్ళో మొదటిసారిగా జరిగిన అపురూపమైన ఆడంబరమైన వివాహం జరిగిన తీరు చర్చించుకుంటున్నారు. ఎంతైనా కళావతి అదృష్టవంతురాలు. నల్లగా బక్కపీచులా ఉండే ఆ అమ్మాయికి అంతటి అందగాడు దొరకడం ఏమిటి? నిజంగానే అదేదో నవలలో చదివాము చూడు, తెల్లగా పొడుగ్గా బలంగా అందంగా ఉండే కథానాయకుడు గురించి. అది చదివినప్పుడు నమ్మలేదు. ఆ కథానాయకుడిని ఈరోజు చూశాను అన్నది 3 సార్లు మెట్రిక్ తప్పిన పెదకాపు కూతురు శోభ. అచ్చు ఇంగ్లీష్ సినిమా హీరోలా ఉన్నాడే, 3-5 సిగరెట్టు పెట్టి చేతిలో ఉంచుకున్నాడు అన్నది ఆ ఏడే భువనగిరి హైస్కూల్లో చేరిన శ్యామ. పెద్ద జమీందార్లట. మరో కన్నెపిల్ల కళ్ళు పెద్దవి చేసి చూసింది. అతను పెద్ద ఉద్యోగం చేస్తాడట ఓ చిన్నపిల్ల చెప్పింది. కాదు, సినిమాలు తీస్తాడట. ఏం కాదు, ఎమ్మెల్యేనట. మినిస్టర్గా ఉండమంటే ఇంత చిన్నవాడిని నాకెందుకని వదిలేశాడట. అదేం కాదు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తాడట. ఈ ఊళ్ళో కల్లా చదువుకున్నదానను, నా మాట నిజం అన్న ధోరణిలో మాట్లాడింది శోభ. అదేం కాదు, పెద్ద రంగుల కంపెనీ ఉందట. ఇంకో అమ్మాయి కళ్ళు మిటకరించింది. తను కూడా అతని గురించి ఎరుగుదును అన్న ధోరణిలో. అయితే మన కళావతికి రంగేస్తాడన్న మాట. మరో యువతి ఫక్కున నవ్వింది. ఆమె రంగు కాస్త మెరుగు. ఇవి యువతల సమావేశంలోని చర్చలు. రామచంద్ర మరి కాస్త ముందుకు వెళ్ళాడు. ఆ ఊరిలో అందరికీ అప్పులు పెట్టే చిలకక్క ఇంటి ముందు స్త్రీలంతా గుమిగూడారు. అది కాదు చిలకమ్మొదిన, మనిషి అందగాడే కాదు, మనసు అందమైనదట. మన ధర్మయ్య మా పిల్ల నలుపు బాబు, ఈ సంబంధం కుదరదు అంటే మనసుకి మకిలి లేకుంటే చాలు అన్నాడట. కళమ్మ అదృష్టవంతురాలు, పెట్టి పుట్టింది అంది ఓ ఇల్లాలు. ఆమె భర్త ఈనాటికి తనకు వంకలు పెట్టడం గుర్తుకు వచ్చింది. అవును చిలకక్క, పెళ్లి కూతురుకు పెట్టిన చీరలన్నీ అతనే కొన్నాడట. ఏం రంగులు, ఎంత బావున్నాయో. మన శోభ జాంపండులా ఉంటుంది కదా, అవి కట్టుకుంటే వెలిగిపోతుంది. ఈ నల్లపీచుకు ఇన్ని హంగులా అన్న నిరసనతో అన్నది పెదకాపు భార్య. ఈ సంగతి విన్నావో లేదో చిలకక్క పిన్ని? సిగ్గుతో 3 వంకర్లు పోయింది 30 దాటిన ఓ ఇల్లాలు. సంగతి చెప్పి సిగ్గుపడు, లేదా సిగ్గుపడైనా చెప్పు కసురుకుంది చిలకమ్మ. ఆమెకు వారు చెప్పే విషయాలు వింటుంటే హిమాలయ పర్వతం ఎక్కినంత సంబరంగా ఉంటుంది. ఫైటింగ్ సినిమా చూసినంత అద్భుతంగా ఉంటుంది. ఎలా చెప్పను పిన్ని, పాడు, ఈ రాత్రికే కార్యమట. ఈ విషయానికేనా? వెనుకంటే చిన్నపిల్లలు పెండ్లి పేరంటం కార్యం అనేవారు. ఇప్పుడు రేసుగుర్రాల్లా ఎదిగాక కార్యం వాయిదా వేస్తారా? చిలకమ్మ కిళ్ళీ కట్టుకుని దవడన పెట్టుకుంది. అది కాదు పిన్ని, కార్యం కోసం ధర్మయ్య మామ మేడగది అలంకారాలు చేశారు. ఇక కళ్ళు తిరిగిపోతాయి. గోడ నిండా నగ్న చిత్రాలు, బట్టలు లేని స్త్రీ పురుషుల బొమ్మలు. ఆమె మాటను తుడిచేశారు మధ్యలోనే. నిజంగా నువ్వు చూశావటే? చిలకమ్మ ఎర్రగా పండిన తన నాలుక చూసుకుంటూ అడిగింది. ఆమెకు చిన్న వయసులోనే భర్త పోయాడు. ఇలాంటి విషయాలు వింటుంటే ఒళ్ళంతా గగురు పొడుస్తుంది. అబద్ధంగా చూస్తారేంటి పిన్ని? పందిరి మంచానికి మల్లె మొగ్గలు కట్టి వచ్చింది నేనే కదా అన్నదా స్త్రీ. ఏమిటో మా కాలంలో ఎరుగుదుమా? దీపం లేని గదిలో ఏదో ఉష్కాకి కాపురం చెయ్యలేదా, పిల్లలు పుట్టలేదా? ఈర్ష్యగా అందో ఇల్లాలు. వాళ్లను తప్పుకుని హనుమాన్ల గుడి దగ్గరికెళ్ళాడు రామచంద్ర. అక్కడ పెళ్లి భోజనాలు చేసి వచ్చిన పురుషులంతా కూర్చుని ఇదే వింత చెప్పుకుంటున్నారు. ఆ అబ్బాయిట అన్ని ఆటల్లోనూ ఫస్టేనట ఒకతను తేల్చాడు. అవును, ఉద్యోగం చేస్తే ఇన్సెట్ అని చేయడం లేదంట మరో యువకుడు అన్నాడు.
ఇన్సల్ట్ అంటే ఏందిరా? ఓ పెద్దాయన అడిగాడు. అవమానము అనే అర్థం ఇన్సల్ట్ అంటారు. ఆ ఊరి సింగిల్ టీచర్ డబుల్ దర్జాతో చెప్పాడు. మా పిల్లదానికి ఎన్ని సంబంధాలు చూసినా కుదురుతూ పోతున్నాయి. ధర్మయ్యకి ఎలా దొరికాడు ఈ అల్లుడు? చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నాడు పెద్ద కాపు. ధర్మయ్య కట్నం ఘనంగా ఇచ్చాడట. లకారం వరకు అంటున్నాడు అన్నాడో పెద్ద మనిషి. అతనంటే వ్యవసాయం చేసి కాంట్రాక్ట్స్ పట్టి గేదెలను పెట్టి సంపాదించాడు. మనకెలా వస్తుంది అంత డబ్బు? పెద్ద కాపు నిట్టూర్చాడు. ఏం డబ్బో! ఈడు జోడు అన్నారు. భార్యాభర్తలు నడుస్తుంటే అందంగా ఉండాలంటారు. ఆ రామచంద్రను లక్ష్మిని చూస్తే కడుపు నిండిపోతుందనుకో అన్నాడో పెద్ద మనిషి. అతని వెనకే రామచంద్ర నిలబడ్డాడని గమనించలేదు. రామచంద్ర గాఢంగా నిట్టూర్చాడు. అడుగో, నూరేళ్ల ఆయుష్. మీ పెద్దనాన్నగారింట్లో కనిపించలేదేమ్రా? మరో పెద్ద మనిషి అడిగాడు. ముహూర్తం వరకు ఉన్నాను మామా అన్నాడు రామచంద్ర. దేనికైనా సమానంగా ఉండాలిరా అబ్బాయి. ఆ పైన మాట్లాడకపోయాడు అతను. మీరు ఇంటివారి కిందే లెక్క ఉండి ఆ పని ఈ పని చేయకపోయారా అని అడిగాడు డబుల్ దర్జా సింగిల్ టీచర్. మీరు చేస్తారని మానేశానులేండి నవ్వుతూ అని రామచంద్ర పొలం వైపు వెళ్ళాడు. ధర్మయ్య పొలంలో 10 అడుగులు వెడల్పుతో 100 అడుగుల పొడవుతో వసారా వేశాడు. పైన రేకులు వేసి దానిపై గుడ్డ వేసి ముందు రీఫర్ కొట్టించి బండలు వేయించి దానికి పెళ్ళికొడుకు స్నేహితులకు విడిదిగా ఇచ్చారట. అక్కడ అతని స్నేహితులు పేకాడుతూ గల్లంతు చేస్తున్నారు, నవ్వుతున్నారు. అప్పుడే ఒకతను బయటకు వచ్చి రామచంద్రను చూశాడు. ఏ అబ్బాయ్, ఎవరు నువ్వు? ఈ బావి దగ్గరుంటానండి అన్నాడు మెల్లగా. అంటే ధర్మయ్య గారి జీతగాడివన్న మాట. ఇటురా. ఎవరో కాఫీ పంపమంటే తెచ్చి పడేసి వెళ్ళాడు. కాస్త గ్లాసుల్లోకి పోసివ్వు అన్నాడు. అలాగేనండి. లోపలికి వెళ్ళి కాఫీ గ్లాసులోకి పోశాడు. అందరికీ అందించాడు. మొత్తానికి మన రమాపతి అదృష్టవంతుడోయ్. మామగారంటే ఇలా ఉండాలి. మీ మామ ఉన్నాడు ఎందుకు? ఏడుపు ముఖం. అల్లుడిని చూడగానే శత్రువుని చూసినంత భయం అన్నాడో యువకుడు. నోరు ముయ్యరా శకునపక్షి. మన రమాపతి చేసిన త్యాగం గుర్తించవే? అమ్మో, ఆ తల్లి మెడలో తాళి కట్టడానికి ఎన్ని గుండెలుండాలి. ఐ పిటీ హిమ్. రాత్రికి శోభనమట అన్నాడు మరో యువకుడు జాలితో పాటు జోకర్ని పారేస్తూ. నీ దయ కావాలని వాడు పెళ్లి చేసుకోలేదోయ్. తెలివైన వాడు. అందవికారి అయిన కూతుర్ని ఇస్తే మామ ఘనంగా మర్యాదలు చేస్తాడని, ఆ భార్య వైపు మనలాంటి జిడ్డుగాళ్ళు డబ్బిచ్చి చూడమన్నా చూడరని తెలివిగా తాళి కట్టేశాడు అన్నాడు యువకుడు. ఏమండి, మీరంతా చదువుకున్నవారు, సంస్కారవంతులు. స్నేహితుడు భార్య గురించి అంత చౌకగా మాట్లాడడానికి సిగ్గెలా లేదు అన్నాడు రోషంగా రామచంద్ర. షటప్. ఎవడ్రా నువ్వు? ఆ కళావతికి స్వయానా బాబాయి కొడుకును. అర్థమైందా? కొరకర చూసి బయటకు వచ్చేశాడు. వాళ్ళు పడి పడి నవ్వుకోవటం తెరలు తెరలుగా వినిపించింది వెనకాల. తిరిగి కూడా చూడలేదు. రామచంద్ర తాత తండ్రి భువనగిరిలో అన్నతమ్ములతో పోట్లాడి వచ్చి పల్లెటూళ్ళలో కాపురం పెట్టాడు. అతనికి గుడిసె ఉండేది. అతని పేరు ధర్మయ్య. రాను రాను ఆ గుడిసె చుట్టూ 10 గుడిసెలు వెలిసి ధర్మయ్య గూడెముగా చలామణి అయ్యింది. రామచంద్ర తాతల హయాములో గుడిసెలు కాస్త పెంకుటిళ్లుగా మారాయి. అతని తండ్రుల కాలం నాటికి ఏ మార్పు లేదు. కానీ పోలీస్ యాక్షన్ కంటే ముందు మహమ్మదీయులు రామచంద్ర తండ్రిని రాజకీయవేత్తగా, కాంగ్రెస్ పార్టీ వాడుగా భావించి అతని కోసం ఊరంతా గాలించి ఆ ఊరు తగలబెట్టారు. జనం తప్పించుకున్నా కొందరు మరణించారు. పోలీస్ యాక్షన్ తరువాత మళ్లీ గుడిసెలు వెలిశాయి. ఈ కాలంలో కట్టగలిగిన వారు డాబాలు, లేనివారు పెంకుటిల్లు కట్టుకున్నారు. మొత్తం కలిపితే 100 గడపలుంటాయేమో. అంతా దాయాదులు, బంధువులే. ధర్మయ్య తమ్ముడు కోదండరామయ్య మాత్రం దగ్గరవారుగా మిగిలారు. కోదండరామయ్య సత్యాగ్రహం చేసి జైలుకెళ్ళి ఆ ఊళ్ళో కాస్త చైతన్యం తెచ్చిన మనిషి. ఆరోగ్యం క్షీణించి రామచంద్రకు 10 ఏళ్లు వచ్చేసరికి పోయాడు. నాకు బిడ్డలు లేరు భాగ్యమ్మ, వీడే మన జీవితాలకు వెలుగు అన్నాడు ధర్మయ్య రామచంద్రను దగ్గరగా తీసుకుని. ఆ సంవత్సరమే అతని నోములు ఫలించాయి. కళావతి పుట్టింది. ధర్మయ్య భార్యకు కూతుర్ని చూడగానే రామచంద్ర పరాయివాడుగా కనిపించాడు. భర్తను ఏం పోరిందో, ఏం నూరిపోసిందో గాని అదే సంవత్సరం మరదల్ని వేరుగా కాపురం పెట్టించాడు. వేరుగా ఉన్నంత మాత్రాన నేను చూడననుకోకు భాగ్యమ్మ. లేకలేక పుట్టిన బిడ్డ కళమ్మ. ఆమెకు అపురూపంగా అన్నీ జరుగుతుంటే పసివాడు బాధపడతాడు. ఇద్దరికీ జరిపించవచ్చు.
మీ ఆడవారున్నారు చూశావు అంటూ లౌక్యంగా భార్యపైకి నెట్టేశాడు. ఆ ఉన్న పొలం సాగు చేయించుతూ రామచంద్రను పక్క ఊరిలో ఉన్న స్కూలుకు పంపాడు. మెట్రిక్ పాస్ అయ్యాక పెద్ద తండ్రిని వెళ్ళి పై చదువులు చదువుతానని అడిగాడు. అసలు రామచంద్రకు అడగటం ఇష్టం లేదు. అయినా అందరూ సలహా ఇచ్చారు వెళ్ళి అడిగితే తప్పులేదని. మాకు మగబిడ్డలు లేరు, మా తమ్ముడు కూతుర్ని రాముడికి చేస్తాం అని మంగమ్మ అనటం విన్న భాగ్యమ్మ కొడుకును బావగారి దగ్గరకు పంపించింది. మేనకోడల్ని చేస్తానన్న ఆశతో తనైనా మీ పెద్దమ్మ కాదనుదురా అన్నది. అప్పటికి ధర్మయ్య స్థితి ఊళ్ళో అందరికంటే బావుంది. అందరికీ వ్యవసాయమే ఉంది. అతనికి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అందరివి చిన్న డాబాలు, పెంకుటిల్లు. అతనిది పెద్ద మేడ. అందరి దగ్గర 2 గేదెలున్నాయి. అతనికి 25 గేదెలున్నాయి. పంచాయతీ బోర్డు మెంబర్. ప్రక్క ఊళ్ళో రైసు మిల్లు, పిండి మిల్లు ఉంది. రారా రాముడు, ఏమిటిలా వచ్చావు? నీ చదువు అయిపోయిందా? మీ అమ్మ బెంగ తీరిపోయిందిలే. జీతగాళ్లతో నానా అవస్థలు పడింది. నువ్వే చూసుకో అన్నాడు ధర్మయ్య. అది కాదు పెదనాన్న, నాకు చదువుకోవాలని ఉంది. ఆయన పకపకా నవ్వాడు. ఒరే రాముడు, బిఏలు ఎంఏలు చదివిన వాళ్ళంతా చార్మినార్ దగ్గర భిక్ష ఎత్తుతున్నారు. వెళ్ళి వ్యవసాయం చూసుకో అన్నాడు. నిరాశగా వెళ్ళి తల్లితో చెప్పాడు. ఆయనే అలా అంటే నిన్ను చదివించడానికి నా దగ్గరేముందిరా అన్నది దిగులుగా. రామచంద్ర వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఊరి వారంతా అతని పాదం మంచిదన్నారు. ఉన్న దాంట్లోనే బాగా పండిస్తున్నాడు. చదివించకపోయినా మరిది కొడుకు పెళ్లి పెత్తనం పైన వేసుకుని తన మేనకోడల్నే తెచ్చి వివాహం చేసింది మంగమ్మ. అప్పట్లో ఆమెకు ఎదురు చెప్పే ధైర్యం కానీ ఉద్దేశం కానీ లేవు భాగ్యమ్మకు. అదొక విధంగా వరంగా భావించింది మంగమ్మ. తన వైపు పిల్లనిచ్చామన్న స్పృహతోనైనా తన కొడుకు అండగా నిలుస్తారన్న ధీమాతో కొడుకు వివాహానికి అంగీకరించింది భాగ్యమ్మ. కానీ శ్రీలక్ష్మి ఎప్పుడూ ధర్మయ్య సంపాదనతో భర్త సంపాదన పోల్చి నిరాశపడుతుంది. కళావతికి వివాహం కుదిరిన దగ్గర నుంచి దాదాపు రోజూ సీరియల్ కథలా ఆమెకు చేయించిన నగలు, కొన్న చీరలు వైనం చెప్పేది శ్రీలక్ష్మి. భార్యాభర్తల మధ్య ఈ వివాహం ఓ అగాధం సృష్టించిందనే చెప్పాలి. రోజూ వాళ్ల కబుర్లతో విసిగిపోయాడు రామచంద్ర. ఏమండి, వెడ్డింగ్ బ్యాండ్ అట, ఉంగరం ఎంత బావుందో, ఈ వంకీలు పింకీలు పాతకాలం నగలు, నాకు వంకీ చెరిపి అది చేయించరు, మాట్లాడరేమండి, కొనమనడం లేదు, చెరిపి చేయించండి. అనుమానం వచ్చి అతనికి దగ్గరగా జరిగి చూసేసరికి అతను నిద్రపోతున్నాడు. ఎద్దులా పనిచేయడం, ముద్దులా నిద్రపోవడం, ఎడ్డమాలోకం. శ్రీలక్ష్మి చిరుబురులాడేది. ఓనాడు హడావిడిగా వచ్చింది. ఏమండి, ఫారిన్ నైలాక్స్ చీరలట, నీలం మీద గులాబీ రంగు పువ్వులండి, ఎంత బావుందో, 150 రూపాయలేనట, అసలు దొరకవంట, తను తెప్పిస్తానంది కళ అన్నది ఆశగా. రామచంద్ర పకపకా నవ్వాడు. ఫారెన్ నైలాక్స్ అనరాదు కానీ ఫారెన్ చీర కావాలా అని హాస్యంగా తీసివేయబోయి భార్య ఆగ్రహానికి గురయ్యాడు. ఏదో ఒకటి, అలాంటి చీర కొంటారా లేదా నిలదీసింది. చూడు లక్ష్మి, నా దగ్గర మొత్తం 200 రూపాయలున్నాయి. కళావతికి ఏమైనా కొనొద్దా అన్నాడు. మూతి ముడిచింది. మంగమ్మతో ఏం చెప్పిందో ఏమో గాని ఆమె రామచంద్రను ఎడాపెడా తిట్టింది. అక్కడ ఉంటే అత్తమామ ఏదో అంటుంటారు, విని సహించే సహనం తనకు లేదని అందరూ భోజనాలకు లేస్తుండగా వచ్చేశాడు. రాత్రి వండిన అండం ఉంటే వడ్డించుకుని తిన్నాడు. ఈ కాలంలో డబ్బు లేనివాడు కానికి కొరకాడు. అసంతృప్తిగా బావి దగ్గర నులకమంచం వాల్చుకుని పడుకున్నాడు. అతను తిన్నాడా లేదా అని చూసిన నాదుడు లేడు. వివాహ మంటపం నుండి లేవగానే ఆ పెళ్ళికొడుకు చుట్టూ పెళ్ళైన వారు కానివారు మూగి ఉత్సాహంగా కబుర్లు చెబుతుంటే అతనికి కంపరంగా ఉంది. ఆ దృశ్యం వద్దనుకున్నా కళ్ళ ముందు తిరుగుతోంది. గదిలోకి అడుగుపెట్టిన కళావతికి మతిపోయింది. భర్త జరీ అంచు లుంగీలో అందంగా కన్ను చెదిరేలా ఉన్నాడు. అద్దంలో తన వంక చూసుకుని కొంచించుకుపోయింది. అతన్ని చేరడానికి జంకింది. చేతివేలుకు పమిట చుడుతూ నిలబడిపోయింది. ఏం, పాతకాలం పెళ్లి కూతుర్లా అలా నిలబడిపోయావు? భర్త కంఠం విని తలెత్తింది. ఎదురుగా గోడమీద నగ్నసుందరి క్యాలెండర్ దర్శనమిచ్చింది. ఆమె ముఖం చిట్లించింది. చూడండి పెళ్ళికూతురు గారు, కాస్త తలెత్తి నన్ను చూస్తే ఎంత అలసిపోయానో తెలుస్తుంది అన్నాడు రమాపతి. ఈసారి కళావతి తలెత్తి చూసింది. అందమైన అతని ముఖం వాడిపోయినట్లుంది.
ఇప్పటి వరకు అందరి కళ్ళు అతని మీదే ఉన్నాయని తెలుసు. తనను కురూపి అన్నందుకు బాధగా ఉంది. అతడిని అందగాడన్నందుకు గర్వంగా ఉంది. మరీ శోభ, శ్రీలక్ష్మి వదిన అయితే మర్యాద లేకుండా ఆయన వంక తదేకంగా చూశారు అనుకుని గిరుక్కున వెనక్కి తిరిగింది. అరే, అప్పుడే అలకా అంటూ లేచాడు. అతను మెట్ల దగ్గరకు వచ్చేసరికి కళావతి, ఆమె తల్లి మెట్లు ఎక్కుతూ కనిపించారు. అతని గుండెలు కొట్టుకుంటున్నాయి. అత్తగార్ల గురించి అతను చదివినదంతా గుర్తుకు తెచ్చుకున్నాడు. అయ్యో, దిష్టట కదా నాయనా. ఆమె అతన్ని దాదాపు గదిలోకి త్రోసి కుర్చీలో కూలేసి ముందు కుంపటి పెట్టింది. కానీయవే కళమ్మ అన్నది. వాతలు పట్టదు కదా అనుకున్నాడు రమాపతి. మామగారి డబ్బు చూసి ఈ పల్లెటూరి సంబంధానికి అంగీకరించాడు. ఎండుమిరపకాయలు, జీడిగింజలు, చీపురు పుల్లలు భర్త తల చుట్టూ మెడ చుట్టూ తిప్పింది కళావతి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంతుల దిష్టి అంటూ అవి కుంపట్లో పడవేసిందామె. చూడవే అమ్మా, పిడికెడు మిరపకాయలు ఏమీ లేవు. అమ్మో, ఎంత దిష్టో అన్నది కళావతి ఎక్కడికో పాతాళానికి పోయిన కనుగుడ్లు తిప్పుతూ. అవునే అమ్మా, ఈ దిష్టి చేతబడి కంటే బాణామతి విద్య కంటే మంచిది. నా మాట విని రోజూ అల్లుడికి దిష్టి తీయాలే అన్నది అత్తగారు మొటికలు విరుస్తూ. అప్పటికి రమాపతి గుండెలు గూడు చేరుకున్నాయి. దిష్టా అంటూ ఆర్టిఫిషియల్గా ఓ నవ్వు నవ్వాడు. ఇక పడుకోండి నాయనా. ఆమె కుంపటి తీసుకుని వెళ్ళిపోయింది. అతనప్పుడు లేచి భార్య దగ్గరగా వచ్చాడు. చేతిలోని 555 సిగరెట్ డబ్బా బల్లమీద పెట్టి జేబులో నుండి విడిగా ఉన్న బీడీ తీసి ముట్టించాడు. చచ, బీడీ తాగుతారా అన్నది కళావతి. ఏం, బీడీ అంటే నీకిష్టం లేదా అన్నాడు బొగ్గ మీద చిటిక వేస్తూ. మీకిష్టమైనది ఏదైనా నాకిష్టమేనండి అన్నది. గుడ్ గుడ్, అలా ఉండాలి. ఏమనాలి, జీవన సహచారి అననా, జీవితేశ్వరి అననా, అర్ధనారి అందునా? అబ్బా, ఏం వద్దు, కళ అనండి చాలు. వంగి అతని పాదాలకు దండం పెట్టింది. ఇది పాతకాలం పతివ్రతా లక్షణం అన్నాడు బీడీ పారేసి. కొత్తకాలం పతివ్రతలున్నారా? భర్తను ఓరగా చూసింది కళావతి. ఆహా, చూడు కళ, దేవుడు నాకు శరీరానికి కాకుండా మనసుకు అందాన్నిచ్చాడు. ఈ ఇరుగు గదిలో, ఈ చీరల్లో అందాలను దర్శించలేను. ఇటురా. ఆమెను పక్కన నిలబెట్టుకుని గోడలకు తగిలించిన సుందరీమణుల ఫోటోలు చూపించాడు. చూడు, ఆ అందాలు ఎలా వెదజల్లుతున్నారో. చపాడు సిగ్గుబాబు అని కళావతి కళ్ళు మూసుకుంది. అలా సిగ్గుపడుతూ శృంగారాన్ని చీకటి గదులలో బంధించారు అని అతనొక ఫోటో ఆల్బం తీసి చూపాడు. అది చూస్తుంటే కళావతి ఒళ్ళు సలసల కాగిపోవడమే కాదు, రగిలిపోసాగింది. ఆమె వివసరాలైనట్టు అతన్ని అల్లుకుపోయింది. గుడ్, అలా ఉండాలి. లే, వెళ్ళి బట్టలు మార్చుకురా. నైట్ గౌన్ ఒకటి తీసి ఇచ్చాడు. ఆ నైట్ గౌను పాలనురగల పాము కుబుసంలా తెల్లగా ఉన్నది. వెళ్ళు అన్నాడు మరో బీడీ వెలిగించాడు. ఆమె వెళ్ళింది. బాత్రూం ముందున్న వరండాలో బట్టలు మార్చుకుంది. ఒంటిని గిలిగింతలు పెట్టిన ఆ గౌను గర్వంగా చూసుకుందామని అద్దం ముందుకు వచ్చింది. అంతే, కివ్వుమనబోయింది. తెల్లని బట్టలు తనకు అందాన్ని ఇవ్వకపోగా అసహ్యంగా తను మరింత నల్లగా కనిపించింది. నాకొద్దు, నాకొద్దండి అన్నది గుమ్మంలో నిల్చున్న భర్తను చూసి. ఓకే ఓకే రా అన్నాడు బీడీ పారవేసి. ఆమె పాము చుట్టుకుంటే భయపడినట్టుగా భయంతో గౌను తీసి లంగా కట్టుకుంది. ఇక చాలు రా అన్నాడు. ఆమెకు తన కాళ్ళు చేతులు గడకర్రలా కనిపించాయి. తల్లి రోజూ మీగడ పంచదార పెట్టేది. పాలతో స్నానం చేయించేది. వెన్నముద్దలు మింగించేది. చారుడు నెయ్యి వేసుకునేది. ఎన్ని చేసినా ఆ శరీరం గడకర్రలానే ఉండిపోయింది. ఎంత డబ్బును చూసినా తన అందానికి ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వని భర్తంటే కళావతికి ఎక్కడ లేని గౌరవం కలిగింది. అతని ముందు ఆత్మార్పణం చేసుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా భర్తను ఏం అనకూడదు, దేవుడిలా పూజించాలని అనుకుంది. అతని కౌగిలిలో కరిగిపోయింది. నిమ్నోత్నాలు లేక గడకర్రలా ఉన్న శరీరంలో ఒంపులు సొంపులు కోసం తడిమాయి అతని చేతులు. కళ, రోజూ ఎక్సైజ్ చెయ్యాలి అన్నాడు. మీరేది చెబితే అది చేస్తానండి అన్నది. ఆ ఆవేశంలో ఎన్నో వాగ్దానాలు చేసింది భర్తకు. గుడ్ గుడ్ అన్నాడు. ఆమెను గుండెల మీదకు తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. కళ, సంసార రథానికి భార్యాభర్తలు జోడుగుర్రాల్లాంటి వారు. ఇద్దరూ ఒకే ఎత్తున ఒకేలా నడుచుకుంటేనే అందం అన్నాడు. ఆమె కాస్త ముందుకు జరిగి మూసిన అతని కళ్ళ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది.
ఏమండి, నాకన్నీ తెలియవు, మీరు ఏది చెబితే అది చేస్తాను అన్నది పరవశంతో. ఆమె శరీరం ఇంకా దేనినో కోరుతుంది. అదే చెబుతున్నాను, ఏ కష్టం వచ్చినా మన ఇద్దరి మాట ఒకటిగానే ఉండాలి. ఉదాహరణకు, నేను నిన్ను తప్ప వేరే స్త్రీని కన్నెత్తి చూడను. ఎవరైనా అసూయతో మీ ఆయన ఆ పెదకాపు కూతురు శోభను పిలిచాడు అన్నారనుకో, అతని మాటలు మధ్యలోనే త్రుంచివేసింది. శోభ మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా చూసింది. నాకు కొందరిని ఒకసారి చూస్తే మర్చిపోలేను. ఇప్పుడు శోభ నాకెలా పరిచయం అన్నది కాదు. ఎవరైనా చెబితే ఏమంటావ్ అన్నాడు ధీమాగా. నేను నమ్మనండి అన్నది. బ్యాడ్, వెరీ బ్యాడ్. అతను ఆమెను దూరం జరిపాడు. ఏమిటండి? అదిరిపడింది. ఆ అందాలు భర్తకు కోపం వస్తే తను బ్రతకగలదా? అది కాదు కళ. ఎవరైనా నీ భర్త ఫలానా అమ్మాయితో తిరిగాడు అని అన్నారనుకో, నవ్వేసి హుందాగా నేనే తిరగమని మా ఆయనకు చెప్పాను అన్నావనుకో, వాళ్ళ ముఖం మాడిపోతుంది. అలాగేనండి అతని దగ్గరగా జరిగింది. అలాగే మరికొందరుంటారు, భార్యాభర్తలు సుఖంగా ఉంటే సహించలేని వారు. మీ ఆయన పేకాడతాడు అన్నారనుకో. మీరు పేకాడతారా? అదేదో తప్పైనట్లు అడిగింది. ఆమెకు పేకాట అంటే తప్పు అని అర్థం. వాళ్ళ ఊరికి 2 ఏళ్ల క్రితం ఓ టీచర్ వచ్చి పేకాడి అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సిల్లి, పేకాట త్రాగుడు తిరుగుడు లేని మగాడు మగాడే కాదు నా దృష్టిలో అని ఆమెను దగ్గరకు లాక్కుని, ఆహా, నేను ఆడను. ఒకవేళ ఎవరైనా నీకు చెబితే ఆయనకు పొద్దుపోదు, నేనే ఆడమంటాను అనాలి, తెలిసిందా అన్నాడు ఆమెకు లేని బుగ్గలు సాగదీయాలని చూస్తూ. అలాగేనండి, మీ ఇష్టం. మా ఆయన ఏది చేసినా నాకు చెప్పి చేస్తారు అంటాను సరా అన్నది. గుడ్ గుడ్, అలా చెప్పాలి. అలాగే కొందరు తాగుడు గురించి అడుగుతారు. అలాంటప్పుడు నువ్వే ఒక పెగ్గు ఇచ్చి తాగండి, ఆరోగ్యరీత్యా ఒక పెగ్గు తప్పు కాదు అనాలి. నేనా? ఆశ్చర్యంగా చూసింది. త్రాగి వచ్చిన రోజు తండ్రి తల్లికి తలనొప్పి సాకుతో దూరంగా ఉండటం గుర్తుకు వచ్చింది. ఆ, నువ్వే. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తాను. అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకీ అమ్మాయిని చేసుకున్నావు అంటారు. అప్పుడు నేనేమంటానో తెలుసా అన్నాడు. నా కర్మ రాసిపెట్టి ఉంది అంటారు అన్నది కాస్త కోపంగా. కానే కాదు, నా కళ్ళతో చూడండి. నలుపులో నాణ్యం, సన్నదనంలో సున్నితం, ఎత్తుపళ్లలోని సెక్సీ. అతని మాట పూర్తి కాకముందే అతను నోరు మూసి పొండి అంటూ దిండులో తలదాచుకుంది. పోతాను, కానీ నా మాటలు విన్నావా? నేను ఏదంటే అదనాలి. నేను సై అంటే నువ్వు సై అనాలి. మన జీవితం కోరస్ సాంగులా, సారీ యుగళ గీతకెలా సాగాలి అన్నాడు ఆమెను ఆక్రమించుకుని. ఆమెకు చెప్పలేని ఆనందం కలిగింది. ఆ క్షణంలో అతని కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధమే అన్నట్లు మారింది ఆమె. మర్నాడు ఉదయం లేస్తూనే అతను భార్యకు మరికొన్ని విషయాలు చెప్పాడు. నాకు లేవగానే నిమ్మకాయ తేనె పుచ్చుకునే అలవాటు. ఆ తరువాత టిఫిన్ పాలు తీసుకుంటాను. ఏ ఉపాహారమన్నా 2 బాయిల్డ్ ఎగ్స్ మాత్రం ఉండాలి. బాయిల్డ్ ఎగ్స్ అంటే? బాయిల్డ్ అంటే ఉడికించినవి తెలుసు, కానీ ఇంకా ఏదైనా అర్థం ఉందేమో. ఉడికించిన గుడ్లు. ఆ తరువాత భోజనానికి 4 రకాల కూరలుండాలి. ఒక కూర కలిపి 2 ముద్దలు తింటాను. ఇక నన్ను బలిపిస్తావో బక్కపల్చగా చేస్తావో నీదే భారం. కూరకో ముద్ద అన్నాడు నవ్వుతూ. మనకేం కరువండి అన్నది. ఆమెకు భర్త రిచ్ హ్యాబిట్స్, మీల్స్ అలవాట్లు చూస్తే చాలా గర్వంగా ఉంది. తన తండ్రి ఒక్కనాడు కూడా రెండో కూర వండమని అడగ్గా వినలేదు. గబగబా వెళ్ళి ముఖం కడుక్కుని నిమ్మకాయ రసం తేనె తెచ్చింది. ఈ పూట ఏం వండించమంటారు? చెప్పానుగా, ఏదైనా పర్వాలేదు, 2 గుడ్లుంటే అన్నాడు. అతను నిమ్మరసం తాగి స్నానం చేశాడు. జెరీ అంచున్న దోవతి లుంగీలా చుట్టుకుని, మెడలో బంగారు గొలుసు వేసుకుని, పైన ఉత్తరీయం వేసుకుని వచ్చాడు. హాలులో కూర్చున్న జనమంతా దండాలు పెట్టారు. ధర్మయ్య అదృష్టానికి ఈర్ష్యపడ్డారు కూడాను. అతని కళ్ళు వంటింట్లో పనిచేస్తున్న శ్రీలక్ష్మిపై పడ్డాయి. వెంటనే లేచి వంటింటి గుమ్మం వరకు వెళ్ళాడు. కళ, ఎంతో ఆత్మీయంగా పిలిచాడు. ఆ, అందరి ముందు పెళ్ళైన మర్నాడే భర్త అలా పిలవడం ఆమెకు సిగ్గుగా ఉంది. అమ్మలక్కలు తొంగి చూస్తున్నారు. ఆమె యువతలకు రాగానే స్టూల్పై కూర్చుని తల చూపాడు. నూనె రాసి కాస్త దువ్వు అన్నాడు. అందరూ చూస్తున్నారండి అన్నది కళావతి. చూడని, నువ్వేం పరాయి పురుషుడితో తిరగటం లేదు కదా. మీ వారికి తల దువ్వుతున్నావు తప్పా అన్నాడు. పొండి బాబు, సిగ్గుతో చేతుల్లో నూనె వేసుకుని వచ్చింది.
గుడ్ గుడ్, అలా ఉండాలి. డార్లింగ్ కళ, నువ్వు నా కోసం, నేను నీకోసం పుట్టామన్న సత్యం నువ్వు గ్రహించాలి అన్నాడు క్రీగంట వంటింటి వైపు చూస్తూ. రమాపతి విసిరిన బాణం సూటిగా తగిలింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.